నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాగార్జున 100వ సినిమాలో చిరంజీవి సీఎం. సో ఏంటి కథ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారిని మళ్ళీ సీఎంగా చూడబోతున్నాం అనేది అర్థమవుతుందండి. ఎట్లాగో ఆయన సీఎం అవ్వాలనుకున్నారు, ఆయన కళగా మిగిలినా కానీ సినిమాల్లో మాత్రం ఆయన సీఎంగా అలరించారు ముఠా మేస్త్రిలో. మళ్ళీ చాలా కాలం తర్వాత మరోసారి సీఎంగా కనిపించబోతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నాగార్జునకి ఇది 100వ సినిమా, రా కార్తీక్ డైరెక్షన్లో వస్తున్న సినిమా. మరి దీంట్లో మరి చిరంజీవి గారు ఓకే చెప్పారా లేదా? 100వ సినిమా కాబట్టి అంటే ఒకటి అండి, ఈ మధ్యకాలంలో ప్రతి పెద్ద హీరో సినిమాల్లోనూ ఇంకో పెద్ద హీరో ఉంటున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు చేయబోయే సినిమాలో మోహన్ లాల్ యాక్ట్ చేయబోతున్నారు అనేది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అట్లాగే ఇప్పుడు ఈయన నాగార్జున చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు కనిపించబోతున్నారు, మనశంకర ప్రసాద్ పండగ వస్తున్నారు. అలాగే నాగార్జున గారికి కూడా ఈ ఆలోచన ఉంటుంది. వీళ్ళు మంచి ఫ్రెండ్స్, మామూలుగానే ఫ్రెండ్స్ వీళ్ళు. గతంలో కూడా వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నవాళ్ళే కాబట్టి నాగార్జున గారు అడిగితే చిరంజీవి గారు కాదంటారు ఖచ్చితంగా. నాగార్జున గారి సినిమాకి హైప్ రావాలంటే ఖచ్చితంగా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు యాడ్ అయితే ఆయనకు కూడా చాలా ప్లస్ అవుతుంది. మొత్తానికి నాగార్జునకి మేలు చేకూరాలని చిరంజీవి గారు కూడా భావించి ఓకే చెప్పుండొచ్చు. మొత్తానికి అయితే ఇది హాట్ టాపిక్గానే ఇప్పుడు ఈ వార్త అయితే ఉంది. అయితే వాస్తవానికి చిరంజీవి గారు, నాగార్జున గారు, లేదా చిరంజీవి గారి సినిమాల్లో వెంకటేష్ గారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తెలుగు హీరోల ప్రభావం అని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. అదేంటి అంటే జైలర్ 2లో బాలకృష్ణ గారు ఉండబోతున్నారు, చెన్నకేశ్వరరెడ్డి పాత్ర అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు అందరూ కూడా మ్యూచువల్గా ఇప్పుడు ఓకే చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. సినిమా ముఖ్యం కానీ మనకి మన ఈగోలు ముఖ్యం కాదు అనేది వీళ్ళకి అర్థమైనట్టే ఉంది. ఎందుకంటే కొత్త బిజినెస్కి తెరలేస్తుంది కలిస్తే. బాలకృష్ణ గారు కూడా మీరు ఎవరితో చేస్తారంటే చిరంజీవి గారితో చేస్తాను బ్రదర్, నేను రెడీ అంటూ బాలకృష్ణ గారితో కూడా అప్పుడు ఆ మధ్యన చాలా వైరల్ అయింది అన్స్టాపుల్లో షోలో జరిగిన దీని సందర్భంగా. కాబట్టి భవిష్యత్తులో కూడా మన బాలకృష్ణ గారు చిరంజీవిని కూడా చూస్తామేమో. ఇప్పటికైతే ఆ నలుగురిలో ముగ్గురు హీరోల మధ్యలో ఒక మంచి బాండింగ్ ఏర్పడిపోయిందని అర్థమవుతుంది. అలాగే వెంకటేష్ గారు అటు పవర్ స్టార్తో కూడా చేశారు. కాబట్టి వీళ్ళ మధ్యలో ఆ నలుగురిలో ముగ్గురు పరంగా చూసుకుంటే ఇప్పుడు ఒక బాలయ్య బాబుని పక్కన పెడితే మిగతా ముగ్గురు కూడా ఒకరి సినిమాలో ఒకరు యాక్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇక మలయాళ హీరోలు కానీ తమిళ హీరోలు కానీ ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎంత పెద్ద స్టార్ అయినా సరే తెలుగు వాళ్ళు అడిగితే వచ్చి చేస్తున్నారు. మోహన్ లాల్ గారు మొన్న మోహన్ బాబు అడిగితే కన్నప్పలో చేశారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఒక కీలకమైన పాత్రకి మోహన్ లాల్ అడిగితే అని ఓకే చెప్పారనే వార్తలు వస్తున్నాయి. మరి అలా చూసుకుంటే ఇక ముందు కూడా ఈ మల్టీ స్టారర్ హవా అనేది పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఒక విధంగా అది చాలా మంచిది, సినిమాకి బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నిర్మాత ఎంతో ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత డబ్బులు రాకపోతే ఇండస్ట్రీ అనేది ముందుకెళ్ళలేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే సినిమాల సంఖ్య పెంచుకోవాలి. హీరోలు పెద్ద హీరోలు వాళ్ళు ఇద్దరు చేసినా ముగ్గురు చేసినా కానీ సినిమాల సంఖ్య పెంచుకుంటూ ముందుకెళ్తే ఇంకా కలకలాడుతుంది ఇండస్ట్రీ. అయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి కుర్ర హీరోలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ కుర్ర హీరోలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోలే కాకుండా కుర్ర హీరోలు కూడా వాళ్ళ సినిమాల్లో పెద్ద హీరోలు యాక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అడగగానే పెద్ద హీరోలు అందరూ కూడా దాదాపు వాళ్ళు అడుగుతుంటే కాదనకుండా వాళ్ళు చేస్తున్నారు. అలా ఇప్పుడు విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి కాంబినేషన్లో అదే నాగార్జున గారి సినిమాలో చాలా కాలం తర్వాత టాబు కనిపిస్తుంది అంటున్నారు, అనుష్క కనిపిస్తుంది అంటున్నారు. అందులో భాగంగా సీఎంగా చిరంజీవి గారు కనిపిస్తున్నారంటే క్రేజీ ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా రా కార్తీక్ సినిమా, నాగార్జున దగ్గర 100వ సినిమా అనుకున్నది కాస్త పెద్ద సినిమాగా దానికి రంగు వచ్చేస్తుంది, పెద్ద మల్టీ స్టార్ సినిమాగా వస్తుంది. ఆ చిరంజీవి గారిది ఒక గెస్ట్ రోలా లేకపోతే పూర్తి నిడుకున్న పాత్ర తెలియదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున గారు కుబేరా చేయటంలో ఎట్టా పాత్ర చేశారో చిరంజీవి గారు కూడా ఆ తరహాలోనే ఒక ప్రత్యేకమైన పాత్ర, ఫుల్ లెంగ్త్ పాత్ర చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు. నాగార్జున కోసం ఏదో 20 నిమిషాలు కనిపించేద్దాం అనడం కాకుండా ఒక కీలకమైన పాత్రని సీఎంగా చేస్తే బెటర్ అనిపిస్తుంది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే లారెన్స్ ఆ సినిమాలో ఏదైతే స్టైల్ సినిమాలో వీళ్ళిద్దరిని కూడా చూసాం మనం. సో ఇప్పుడు ఈసారి ఎలా చూడబోతున్నాం? సో కొంచెం నిడివి కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా మల్టీ స్టార్ మూవీ కింద ఇది కలర్ వచ్చేస్తుంది సినిమాకి. ఎందుకంటే ఒక క్యామియో రోల్ అని చెప్పట్లేదు, ఒక సీఎంగా అనే బయటకు వచ్చింది కాబట్టి ముందు ప్లాన్తోనే వెళ్ళి ఉంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వాళ్ళు మళ్ళీ ఒక సినిమాల పరంగా నిర్మాణ పరంగా వెనకబడిపోయారు అనుకున్న టైంలో మళ్ళీ లేదు మేము వెనకబడలేదు మేము ముందుకు వచ్చామని ప్రకటన ద్వారా మళ్ళీ నాగార్జున గారు యాక్టివ్ అయిపోయారు. అంతేగాని మన కుబేరా అనుకున్న అంత ఫలితం రాలేదు, లేకపోతే
కూలి అనుకున్న ఫలితం రాలేదు అనుకోకుండా మళ్ళీ మన అన్నపూర్ణ బ్యానర్ని వాల్యూ పెంచాలి. ఈ మధ్యనే ఆ బ్యానర్కి ఉన్న ఆ 50 years ఇది జరిగింది కాబట్టి మళ్ళీ ఆ బ్యానర్ వాల్యూ పెంచేలాగా సినిమాలు చేసే ఆలోచనలో నాగార్జున గారు ఉన్న వాళ్ళు బడ్జెట్ పరంగా వెనకాడరు వాళ్ళు ఏ విషయంలో మాత్రం. కాబట్టి వాళ్ళు ఏంటి రిస్క్ చేయరు, మొదటి నుంచి కూడా రిస్క్ చేయరు. ఈసారి మొదటిసారిగా ఒక పెద్ద ప్రయత్నం చేద్దామనే ఆలోచన నాగార్జున గారికి వచ్చి ఉండొచ్చు. అందులో భాగంగానే చిరంజీవి గారిని కూడా ఒప్పించి చేసి ఉండొచ్చు. అంటే చిరంజీవి గారు లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనశంకర వరప్రసాద్ కానీ లేకపోతే విశ్వంబర కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ మోహన్ లాల్ చిరంజీవి గారు వచ్చి కాంబినేషన్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే అదే బాబీ సినిమాలో మోహన్ లాల్ వస్తే మరి ఇప్పుడు శ్రీకాంత్ వదిలి సినిమాలో ఎలాంటి కాంబినేషన్ వస్తాయో తెలియదు. కాబట్టి లైనప్ అంతా కూడా బాగుంది. సో చూద్దాం సార్. మొత్తానికి ఏదైతే నాగార్జున సినిమాలో చిరంజీవి సీఎంగా, అదేవిధంగా ఈ నలుగురు హీరోలు ఒకళ్ళ సినిమాలో ఒకళ్ళు ఇలాంటివి ఏదైతే ఉందో అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి. దీన్ని చూసి కుర్ర హీరోలు కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.